అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా మా ఇంటి పెద్దవాళ్ళు ఉమ్రాకైతే వెళ్తున్నారు అనేసి వ్లాగ్ అయితే పెట్టాను నేను. ఇంకా మా ఇంటి పెద్దవాళ్ళు అంటే ఇంకా మా ఆయన వల్ల పెద్ద బాబాయ్ పిన్ని అండి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఉమ్రా చేసేకైతే వెళ్తున్నారు. అలాగే ఇంకా వెళ్ళే వరకు అయితే ఈ వ్లాగ్ అయితే తీశాను నేను. ఒక 2 డేస్ తీశానండి. వన్ డే అయితే మా ఇంట్లో తీశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే తీశాను నేను. వాళ్ళు వెళ్ళే టైంలో దువా చేసినది ఇంకా చాలా బాగుంది. వ్లాగ్ అయితే చూడండి. నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రైడే రోజండి. ఇంకా మా అత్తయ్యకి మామయ్యకి అయితే మా ఇంటికి అయితే పిలిచాను. ఇంకా లంచ్కి అయితే మా ఇంటికి రండి అనేసి. ఇంకా అమ్మ కూడా అయితే వచ్చి ఉన్నారు ఇంట్లో. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ పని అయితే చేశానండి. ఇంకా వంటలన్నీ చేశాను. ఇంకా ఇప్పుడు 1:30కి అలాగా మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా జొహర్కి నమాజ్ అయితే చదువుకున్నాను. ఇక్కడైతే చూడండి, ఇంకా నేను ఏమేమి వంటలు చేశాను మార్నింగ్ నుంచి అనేది చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, మాషాల్లా దమ్కి బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే కుదిరింది. అలాగే ఇంకా గోంగూర భాజీ అయితే చేశాను. ఇంకా రైతా అయితే చేశాను. ఇక్కడైతే చూడండి, ఇంకా అన్ని ఆనియన్ ఇవన్నీ మంచిగా కట్ చేసి వేశాను. అలాగే ఇంకా మటన్ కర్రీ అండి. ఇంకా మటన్ కర్రీ చేశాను. ఇందులోకి అయితే నేను చపాతీ చేయాలి అనేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను. ఇక్కడైతే చూడండి, పిండి కూడా అయితే కలిపి పెట్టాను. ఇంకా అందరూ కూర్చొని తినే టైంలో ఇంకా నేనైతే అప్పటికెప్పుడు ఇంకా వేడి వేడిగా చేద్దామనేసి ఇది అలాగే పెట్టేశాను. ఇంకోటండి, ఇక్కడ ఖీర్ అయితే ఫోటో పెడతాను చూడండి సైడ్కి. ఇంకా ఫిర్నీ అయితే చేశాను నేను, స్వీట్ కూడా అయితే. ఇంకా ఆ క్లిప్ అయితే మర్చిపోయాను తీసేది. ఫోటో అయితే పక్కన పెట్టింటాను. ఇక్కడైతే చూడండి, ఇంకా అత్తయ్య మామయ్య అయితే వచ్చారు. ఇంకా నేనైతే ఇక్కడ చపాతీ చేస్తూ ఉన్నాను. ఇంకా వంటలైతే మాషాల్లా అన్నీ మంచిగా అయితే కుదిరినాయి. నాకైతే ఎవరికైనా పిలిచాననుకోండి, నాకు ఫుల్ భయం ఉంటుంది. ఎలా చేస్తానో ఏమో అన్నట్టు. చేస్తాను కానీ భయంతో అయితే చేస్తాను. అందుకనే ఏమో మంచి టేస్ట్‌గా అయితే కుదురుతాయి. ఇక్కడైతే లంచ్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ఇంకా కొంచెంసేపు మేము మాట్లాడుకొని, ఇది సాయంత్రం అండి. ఇంకా మా సంతోషం కోసం కొంచెం అత్తయ్య మామయ్యకైతే బట్టలైతే తీసుకొనొచ్చాము. అందుకనే నలుగు పెట్టి వాళ్ళకి హారాలు వేసి ఇంకా వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టాను నేను. అత్తయ్య వాళ్ళైతే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని మా అత్తయ్య అయితే వద్దే వద్దు అని చెప్పారు. కానీ ఇంకా ఉన్నిలే అత్తయ్య, మా సంతోషం కోసం తెచ్చాము అనేసి ఇంకా అత్తయ్యకి ఒక డ్రెస్, మామయ్యకి ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ అమ్మ కూడా అయితే కూర్చొన్నారు చూడండి. ఇంకా అమ్మ అయితే చెప్తూ ఉన్నారు నాకన్నీ. ఇంకా పూలైతే వద్దులేమా అన్నారు. మళ్ళీ అమ్మ అయితే ఇంకా కొన్ని అయినా పెట్టుమ్మా అని చెప్పి చెప్తే ఇక్కడైతే మళ్ళీ పూలైతే పెట్టాను. ఇంకా వీడియో అయితే ఇంకా నేనైతే తీయలేదండి. మా అత్తయ్య అయితే ఫేస్ చూపించారు కాబట్టి ఇంకా ఇలాగా బ్యాక్ సైడ్ నుంచి వీడియో అయితే తీశాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అత్తయ్య కన్నా మాకైతే ఫ్రెండ్స్ లాగా అయితే ఉంటారు ఎక్కువ వీళ్ళిద్దరు అయితే. ఇంకా ఇంకో పిన్ని కూడా అయితే ఉన్నారు కదా, ఇంకా మీరు వీడియోలో చూశారు ఇంతకుముందు కూడా. ఇంకా వీళ్ళిద్దరూ అయితే తోడి కోడళ్ళు మాకు ఎక్కువ ఫ్రెండ్స్ లాగే ఉంటారు. వాళ్ళు మాకైతే కోడళ్ళని స్ట్రిక్ట్‌గా ఉండాలి, మేము అత్తయ్య కదా అనేది అలా ఉండరు. మంచిగా అయితే ఏ విషయమైనా షేర్ చేసుకుంటారు. మేము వాళ్ళతో షేర్ చేసుకుంటాము. అలాగా మంచిగా అయితే ఫ్రెండ్స్ లాగా అయితే ఉంటాం మేము. ఇంకా ఇక్కడైతే ఇలాగా నలుగు పెట్టి ఇంకా వాళ్ళకైతే ఇలాగా కలిసాను నేను, మా అత్తయ్యకి ఇంకా మామయ్యకైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే నలుగు పెడుతున్నారు. ఒక్కరే పెట్టకూడదు, ఒక 5 మంది అన్నా అలా పెడదామనేసి ఇంకా అమ్మ వచ్చి నలుగు అయితే పెడుతున్నారు. ఇన్షాల్లా ఇంకా అమ్మకు కూడా అయితే ఉమ్రాకి పంపించాలి అనేది చాలా అంటే చాలా కోరిక అయితే ఉంది. ఇంకా ఇంట్లో మా అన్నకి ఇంకా మా తమ్ముడికైతే ఇంకా కొన్ని కారణాల వల్ల కొంచెం వెనక్కి అయితే పోతా ఉంది. ఇన్షాల్లా అది కూడా తొందరగా రావాలి ఆ టైం. ఇంకా అల్లా దువాతో అని మేము అనుకుంటా ఉన్నాము. ఇంకా నేనైతే ఇంకా మా అత్తయ్యకి మామయ్యకి అదే విషయమే చెప్తున్నాను. ఇంకా మీరు కూడా దువా చేయండి. ఇంకా అమ్మ ఉమ్రా చేయాలి అనేసి దువా చేయండి అని చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా రయాన్ అయితే వచ్చాడు చూడండి. ఇంకా రయాన్కి ఇది ఎంత కొత్తగా కనిపిస్తూ ఉంది, ఇలాగా నలుగు పెట్టడం ఇది అంతా అయితే. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నారు. ఇంకా స్వీట్ తినిపించేసి ఇంకా ఇలాగా అందరం అయితే కలిసాం మళ్ళీ. ఇంకా అత్తయ్యకి మామయ్యకి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంట్లో
పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం అండి. ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళైతే స్టార్ట్ అయ్యారు ఇలాగా ఉమ్రా చేసేకి. ఇంకా అందరూ అయితే ఇంకా ఒక్కొక్కరు ఇంకా అందరూ అయితే వెళ్తూ ఉండాలి అనేది ఒక దువా చేస్తాం అందరి కోసం అని చెప్పారు. ఇంకా ఫ్రైడే రోజైతే ఇలాగ మా ఇంట్లో చేశాను నేను. నెక్స్ట్ అయితే ఇంకా జూలై 21 అండి మండే రోజైతే ఇంకా అత్తయ్య, మామయ్య అయితే బయలుదేరుతారు నైట్ 10:00కి. ఇంకా మార్నింగ్ 22 మార్నింగ్ 5:00 అయితే ఫ్లైట్ అయితే ఉంది. ఇంకా మేమైతే మండే రోజు మధ్యాహ్నం నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. ఇంకా ఇంట్లో దువా పెట్టారు. అలాగే ఊరు నుంచి చాలామంది బంధువులైతే వచ్చారు. అందరికీ భోజనాలైతే ఏర్పాటు చేసాము. అందరూ బంధువులు వస్తున్నారనేసి. ఇంకా నేను మా ఆయన అయితే రెడీ అయిపోయాము. ఇద్దరం అయితే వెళ్తున్నాము అక్కడికి. ఇక్కడైతే చూడండి. ఇంకా ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య అండి. ఇక్కడైతే చూడండి అందరూ అయితే భోజనాలు తింటూ ఉన్నారు. ఇంకా అత్తయ్య వాళ్ళకైతే ఇద్దరు కొడుకులు, చిన్న కొడుకు అలాగే ఇక్కడైతే ఇంకా పెద్ద కొడుకండి. ఇంకా అందరూ అయితే కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా మేమిద్దరం అయితే అప్పటి నుంచి ఫుల్‌గా అందరికీ సప్లై చేసి అలసిపోయాము. ఒక తానైతే కూర్చోనున్నాం మేము. ఇంకా నేనైతే లంచ్ అప్పుడే చేశాను అక్కడే కూర్చొని. ఇంకా అందరికి ఎవరికి వాళ్ళు ఫుల్ ఇంకా అందరూ కలిస్తే మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా అందరూ ఎక్కడికక్కడ ఒక గ్రూప్ చేసుకొని కూర్చోనున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చిన్న అత్తయ్యకి చూపిస్తాను మీకి. అంటే మా ఆయన వాళ్ళ చిన్న పిన్నికండి. ఇక్కడైతే చూడండి ఇంకా బాబాయ్ అయితే ఆ రోజు రాలేదు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్ టీచర్ బాబాయ్ ఇంకా అక్కడికైతే వెళ్ళారు. ఇక్కడ చూడండి అత్తయ్య వచ్చి ఇప్పుడు లాస్ట్లో తింటూ ఉన్నారు అత్తయ్య కూడా. ఇంకా సాయంత్రం అసర్కి నమాజ్ అయితేనే ఇంకా దువా అయితే చేశారు ఇంట్లో. ఇంకా అందరూ బయట కూర్చున్నారు. అలాగే ఇంకా లోపల కూడా లేడీస్ అందరూ అయితే కూర్చున్నారండి. ఇంకా దువా అయిపోయాక ఈ వీడియో అయితే తీసాం మేము. ఇక్కడైతే చూడండి ఇంకా అందరం అయితే లోపల కూర్చున్నాం మేము. ఇంకా పక్కన కూడా ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో కూడా అయితే ఫుల్గా అయితే లేడీస్ కూర్చోన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అత్తయ్య మామయ్యకి అందరూ ఒకసారి మళ్ళీ కలిశారు. ఇంకా లాస్ట్లో నేను కలిసినదే నేను క్లిప్ అయితే పెట్టానండి. ఇక్కడైతే అత్తయ్య చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇంకా అత్తయ్యకి చూసి ఇంకా మేమందరం అయితే చాలా బాధపడినాము. ఇంకా ఏడుపు వచ్చేసింది. అందరూ అయితే ఏడ్చేశారు. ఎందుకో ఆ టైంలో అయితే చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అలాగా అల్హమ్దుల్లా చాలా సేఫ్గా అయితే వెళ్ళి ఉమ్రా కూడా ఒకటి అయిపోయింది అనేసి మాకు ఫోన్ కూడా అయితే వచ్చింది. ఇక్కడైతే నైట్ 10:00కి అండి ఇంకా బయలుదేరారు. ఇంకా 2:00కి మొత్తం అయితే ఎయిర్పోర్ట్లో ఉండాలి అనేసి ఇంకా నైట్ 10:00కి అయితే బయలుదేరారు. ఇక్కడైతే పిల్లలందరూ అయితే వెళ్తున్నారు చూడండి. ఇంకా మా గ్యాంగ్ అంతా ఎంత ఉందో ఇంకా అందరూ కలిస్తే నేను చెప్పాను కదా 45 మెంబర్స్ లాగా ఉన్నారు మేమందరం మా ఫ్యామిలీలో అనేసి. ఇంకా పిల్లలందరూ లగేజ్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా కార్ అయితే ఇంకా ఈ వీధి కొంచెం లాస్ట్లో అయితే ఉంది. ఇక్కడైతే మా మరిది ఇంకా నేను వెళ్ళి వస్తాను వదిన అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా మా అత్తయ్య మామయ్యతో ఇంకా మా మరిది వాళ్ళు అయితే వెళ్ళారు ఇద్దరు ఎయిర్పోర్ట్ వరకు. ఇంకా ఇది అండి ఇంకా అత్తయ్య మామయ్య ఇంకా ఉమ్రా చేసేకి వెళ్ళినది. ఈ వీడియో అయితే చాలా బాగా గుర్తుగా ఉంటుందనేసి ఇంకా నేను ఈ వ్లాగ్ అయితే తీశాను. ఫ్యూచర్లో పిల్లలు కూడా అయితే చూస్తారనేసి. అలాగే ఇంకా అత్తయ్య మామయ్య అక్కడికి వెళ్ళాక ఈ వీడియో అయితే వాట్సాప్లో పంపించారండి. ఇంకా ఎహ్రామ్ అయితే కట్టుకొని ఉంటారు చాలా బాగా కనిపిస్తారనేసి ఈ క్లిప్ కొంచెం అయితే పెట్టాను నేను. చాలా బాగా కనిపిస్తుంది కదూ. ఇంకా చూస్తూ ఉంటేనే మేము కూడా ఇన్షాల్లా ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తూ ఉంది ఈ వీడియో చూడగానే. ఇన్షాల్లా అందరూ అయితే దువా చేయండి. నేను కూడా దువా చేస్తాను అందరికీ ఈ అదృష్టం ఉమ్రా చేసేది రావాలి అనేసి. ఇంకా ఆమీన్. ఇంకా వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి.